కలిసి ఒకే సంఘంలో పెరుగుతున్నాం, మా సంఘ పెద్దండి, మేము అన్నదమ్ముళ్ళలా కలిసి ఉంటున్నాము అన్నారు. ఆయన కూర్చోబెట్టాను. ఈ అమ్మాయికి నేను సేవకురాలు చెప్పాను. 3 గంటల తర్వాత దేవుని కృప, ఆ బిడ్డ తన మనస్సు మార్చుకుని, అయ్యగారు మీరు చెప్పిన లేఖనానుసారంగా నా మనసు మార్చుకుంటున్నా, ఆ అబ్బాయి మీద నా గుండెల్లో ఉన్న ప్రేమ దేవుడు విరిచేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి, నా మనసు మార్చుకుంటున్నాను అంతే. సరే, తల్లిదండ్రులకు ఆ మాట చెప్పాం. తల్లిదండ్రులు సంతోషంగా ఆనందంగా గంతులేశారు. ప్రార్థన చేశాను, తిరిగి వచ్చాను. 2 నెలల తర్వాత మరలా అమ్మాయి తండ్రి నాకు ఫోన్ చేశాడు. మన సంఘానికి వచ్చే బిడ్డలు కాదు, ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? నా కూతురు పలానా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందయ్యా, మా నాన్న నన్ను హత్య చేయబోతున్నాడు, నేను ప్రేమించిన ప్రియుని హత్య చేయబోతున్నాడని నా మీద కేసు పెట్టి, నా కూతురు నాకు తెలియకుండా ఆ అన్యుని వివాహం చేసుకుందయ్యా. గుండెలు అవిసేలాగా ఏడుస్తూ, ఒకసారి ఇంటికి రండి అయ్యా, చచ్చిపోవాలో బ్రతకాలో అర్థం కావట్లా, ఒకసారి రండి అయ్యా. వెళ్ళా. నేను అడిగా, అయ్యా అప్పుడు బిడ్డ మనసు మార్చుకుంది కదా, మరలా అబ్బాయిని ఎట్లా వివాహం చేసుకుంది? మనసు మార్చుకుంది నిజమే, అన్యుని వివాహం చేసుకోనని తీర్మానం చేసుకుంది నిజమే. నా కూతురు పూర్తిగా మారింది. డాడీ 4 రోజులు అవుతుంది నేను డ్యూటీకి వెళ్ళకపోతే డ్యూటీ తీసేస్తాను డాడీ, నా డ్యూటీకి నేను వెళ్తాను డాడీ అని అందే. అమ్మాయి మారింది కదా. సరే, ఎందుకైనా మంచిదని మా సంఘ పెద్ద ఉన్నాడే, మా సంఘ పెద్దను తోడుగా ఇచ్చి మా కూతుర్ని డ్యూటీకి పంపించా. మా సంఘ పెద్ద మా కూతురుతో చెప్తాడట, పిచ్చిదానే, మన దేవుడే ప్రేమామయుడు, మనం అన్యులుగా ఉన్నప్పుడు వెతుక్కుంటా మన దగ్గరికి రాలేదా దేవుడు? ప్రాణం పెట్టి అన్యులైన మనలను మార్చుకోలేదా? ఆడు అన్యుడైనా ఆడినే పెళ్లి చేసుకోవే, రేపు మారతాడు. భార్య తన సత్ప్రవర్తన ద్వారా చూసారు, ఎట్టాటి మీకు బాగా తెలుస్తుంది. భార్య తన సత్ప్రవర్తన ద్వారా భర్తను రాబట్టుకోవచ్చునని లేఖనాల్లో రాయబడింది. పిచ్చిమోహమా, మన దేవుడే ప్రేమ స్వరూపి. మనం అన్యులమై ఉండగా, శాపగ్రస్తమైన వాటిని ఆరాధిస్తుండగా యేసుక్రీస్తు మనలను ప్రేమించి లోకానికి దిగొచ్చాడుగా. అసలు మన దేవుడే ప్రేమామయుడు అని అంట కొసమేరు పన్నాడట. అసలు ఈ జెర్మియా పాస్టర్కి ప్రేమ గురించి ఏం తెలుసు?